ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనము ఇండియన్ పాలిటీలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే డిస్కస్ చేసే ముందు ఈ కోర్స్ గురించి మీకు తెలియాలి. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. అండ్ స్పెషల్లీ మనము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్కి ఇది డిజైన్ చేసామన్నమాట. అయితే ఇది ఈరోజు మనం పార్ట్ 1 అయితే చేస్తున్నాం. అయితే 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేసాము ఫండమెంటల్ రైట్స్ క్లాసెస్ని. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా లెంతీగా ఉంటుంది, అలాగే ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి. సో దీన్ని ఎంత కాంప్రహెన్సివ్ వేలో చెప్పుకుంటే అంత మంచిదని నేను చెప్తాను. అయితే క్లాస్లో చూసుకుంటే కనుక ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ 3లో ఉంటుంది. అలాగే ఆర్టికల్స్ 12 to 35 అనేది డీల్ చేస్తుందన్నమాట. అయితే మన ఫండమెంటల్ రైట్స్ చెప్పుకుంటే ఒక దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పచ్చు. అండ్ దీస్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ. అయితే మనం యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ చేసాము. అలాగే మన ఇండియన్ ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఎలాబరేటివ్ అండ్ వేరే కంట్రీస్ కన్నా చూసుకుంటే చాలా ఎలాబరేటివ్ అని చెప్పచ్చు. అలాగే మనము దీన్ని మ్యాగ్నా క్రాటా ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం అనమాట మనం ఫండమెంటల్ రైట్స్ని. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక ఎసెన్షియల్ యూనివర్సలీ రికగ్నైజ్డ్ రైట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే human rights that are universally recognized as inherent to the all individual irrespective of nationality, place of residence, sex, ethics, origin, color, religion, language or any other status. In the context of India, fundamental rights are given in the Indian Constitution, especially in part 3 article 12 to 35. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేది మనం చెప్పుకుంటే యూనివర్సల్లీ రికగ్నైజ్డ్ రైట్స్ అనమాట. అలాగే మన ఇండియాలో కూడా ఈ రైట్స్ అనేవి ఉన్నాయి. మనము పార్ట్ 3లో ఆర్టికల్ 12 to 35లో మెన్షన్ చేసి ఉన్నాము. అలాగే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది గ్యారంటీ ఇస్తుంది సివిల్ లిబర్టీస్ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అండ్ లీడ్ టు ద లైఫ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్. అలాగే కొన్ని రైట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఇక అబ్సల్యూట్ రైట్స్ అని చెప్పచ్చు. నాట్ అబ్సల్యూట్ బట్ రీజనబుల్, నాట్ అబ్సల్యూట్ బట్ హ్యావ్ సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి దీనికైతే. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ క్రూషియల్ ఇన్ డెమోక్రసీ యాజ్ దే ఎన్ష్యూర్ ద ఇండివిజువల్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆర్బిట్రరీ యాక్షన్స్ ఆఫ్ స్టేట్స్. అలాగే స్టేట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఫండమెంటల్ రైట్స్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఫండమెంటల్ రైట్స్ చూసుకుంటే ముందు ఫండమెంటల్ రైట్స్ 7 అయితే ఉండేవి, బట్ ఒకటైతే రిపీల్ చేసిన తర్వాత ఇప్పుడైతే 6 అయితే ఉన్నాయి. మనం చూసుకుంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఇవి 6 ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ అన్నమాట. అయితే ఈ రైట్స్ ఏవి ఉన్నాయో ఇవి ఒక జస్టిసబుల్ అని చెప్పుకోవచ్చు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనం ఫండమెంటల్ రైట్స్ డిస్కస్ చేసే ముందు ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ 1215లో ఏం చెప్పారంటే ఇది మ్యాగ్నా క్రాటా అనేది ఒక చార్టర్ అనేది రిలీజ్ చేశారనమాట ఫండమెంటల్ రైట్స్ కోసం. అండ్ అలాగే వేరే రిసోర్సెస్ చూసుకుంటే బిల్ ఆఫ్ రైట్స్ 1869 ఫ్రమ్ ఇంగ్లాండ్, అలాగే యునైటెడ్ స్టేట్స్ బిల్ ఆఫ్ రైట్స్ 1787, అలాగే డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్ 1789 ఫ్రమ్ ఫ్రెంచ్. ఇవన్నీ మనం రిసోర్సెస్ అనమాట ఫండమెంటల్ రైట్స్కి. అలాగే ఇండియాలో చూసుకుంటే ఇన్ ఇండియా ఎవల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ కెన్ బీ సీన్ ఇన్ 19th సెంచరీలో మనకు ఫండమెంటల్ రైట్స్ అనేది చూసుకోవచ్చు మన ఇండియాలో. అలాగే క్రియేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో మనము ఫండమెంటల్ రైట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఎండ్ ఆఫ్ రూల్ ఆఫ్ డిఫరెన్స్ విచ్ సార్ట్ టు ఎండ్ ఆఫ్ రూల్ ఆఫ్ డిఫరెన్స్, which means that while the rule of law and the rights to liberty and equality were assured within the Britain, the same principle did not apply to the colonies. అయితే ఏ ప్రిన్సిపల్స్ బ్రిటిష్కి ఉన్నాయో రైట్స్
ఆ రైట్స్ అనేది కాలనీస్కి ఇవ్వలేదన్నమాట. సిమిలర్ డిమాండ్స్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియన్ బిల్. అయితే మనము ఆ బిల్స్ అయితే ఫండమెంటల్ రైట్స్ ఏవి బ్రిటిష్కి ఉన్నాయో అవి మనకు బ్రిటిష్ కాలనీస్ కూడా అప్లికబుల్ చేయాలి అనే బిల్ అనేది వచ్చిందనమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్ ఆర్ స్వరాజ్ బిల్ ఇన్ 1895లో. ఇట్ టాక్డ్ అబౌట్ ద రైట్ టు స్పీచ్. అయితే ఈ బిల్లో రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రాంచైజ్ అండ్ ఫ్రీ స్టేట్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా దాని గురించి ఈ స్వరాజ్ బిల్లు అయితే ఉంది. అలాగే ఇన్ ద ఎర్లియర్ 20th century సెవెరల్ రెవల్యూషన్ were passed and committee reports were made demanding these rights. For instance, అలాగే ఈ రైట్స్ అనేది డిమాండ్ చేయడం జరిగింది. ద కామన్వెల్త్ బిల్ ఆఫ్ ఇండియా బిల్ 1925, అలాగే యానీ బసెంట్, ద నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928 అండ్ సప్రూ రిపోర్ట్ ఆఫ్ 1948 అండ్ సబ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ ఫండమెంటల్ రైట్స్. అయితే ఇవి అయితే గుర్తుపెట్టుకొని ఈ కమిటీస్ ఏమి ఉన్నాయో అలాగే ఈ పీపుల్స్ అనే వాళ్ళు ఇక ఫండమెంటల్ రైట్స్ గురించి వాళ్ళు ఇక డిమాండ్ చేశారనమాట. అయితే వాట్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకుందాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్ క్లైమ్స్ అని చెప్పుకోవచ్చు ఆఫ్ ఇండివిజువల్ నెసెసరీ టు ఎన్ష్యూర్ వన్ హ్యాపీనెస్ వితౌట్ కాంప్రమైజింగ్ ద హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్. అలాగే మన ఫండమెంటల్స్ రైట్స్ అనేది ఒక ఇండివిజువల్ పర్సన్స్కి హ్యాపీనెస్ ఎన్ష్యూర్ చేయడం, అలాగే వేరే వాళ్ళ హ్యాపీనెస్ని కాంప్రమైజ్ చేయకుండా అని చెప్పుకోవచ్చు. ద ఐడియా ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ హ్యాస్ ఏ క్లైమ్ టు ఏ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్, డిగ్నిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వన్స్ caste, రేస్, బర్త్, క్లాస్, జెండర్ ఎక్సెట్రా. ఇవైతే గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అగైన్స్ట్ బ్రిటిష్ కాలనీ రూల్. ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆర్డినరీ రైట్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. అయితే ఆర్డినరీ రైట్స్ అనేది ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ద ఆర్డినరీ లా. ఇవనేది ఆర్డినరీ లాతో ప్రొటెక్ట్ అండ్ ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అండ్ దెర్ఫోర్ చేంజ్డ్, రిపీల్డ్ బై, అలాగే లెజిస్లేచర్కి ఒక పవర్ అయితే ఉంటుంది, ఒక చేంజ్ అని చేయొచ్చు, అలాగే రిపీల్ చేసే పవర్ అయితే ఉంటుంది ఆర్డినరీ లాకి. అదే ఫండమెంటల్ రైట్కి వస్తే కనుక దాన్ని ప్రొటెక్ట్ అండ్ గ్యారంటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఇది ప్రొటెక్టెడ్ ఉంటుంది, అలాగే ఇవి కాన్స్టిట్యూషన్ అనేది గ్యారంటీ కూడా ఇస్తుంది అనమాట. అండ్ దీన్ని మనము చేంజ్ చేయలేము, అలాగే చేసినా కూడా కొంచెం బేసిక్ స్ట్రక్చర్ అనేది చేంజ్ చేయలేము అనమాట దీనివల్ల. ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 to 35 అనేది ఫండమెంటల్ రైట్స్ గురించి మనం డిస్కస్ చేస్తామని చెప్పుకున్నాం. అయితే ఫండమెంటల్ రైట్స్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ సీక్ టు బ్రింగ్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అయితే ఈ ఫండమెంటల్స్ ఈ రైట్స్ ఏమి ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో అవి ప్రాక్టీస్ చేస్తాయి అన్నమాట. ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని ప్రాక్టీస్ చేస్తాయి. అలాగే ఎన్ష్యూరింగ్ ఈక్వల్ ఇండివిజువల్ లైఫ్ ఆఫ్ లిబర్టీ అని చెప్పుకోవచ్చు. దే సెట్ ద పారామీటర్స్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ దట్ ఏ మోడర్న్ స్టేట్స్ ఓన్ టు ఇట్స్ సిటిజన్. అలాగే ఆబ్లిగేషన్స్గా అలాగే రెస్పాన్సిబిలిటీస్ అయితే స్టేట్ మీద పెడతాయి. అలాగే వాళ్ళ సిటిజన్స్కి ఏ రైట్స్ అనేది ఇవ్వాలి, అలాగే ఏ లిమిట్స్ గవర్నమెంట్స్ ఏ లిమిట్స్లో ఉండాలనేది ఈ ఫండమెంటల్ రైట్స్లో అయితే ఉంటుంది. The term fundamental implies that these rights are so significant that our constitution specifically lists them and makes provision to safeguard them. అలాగే ఫండమెంటల్ అనేది ఒక వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్లో ఈ వర్డ్తో ఒక సేఫ్ గార్డ్ అనేది ఉంటుందన్నమాట. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో క్రూషియల్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ నాట్ ఇన్ఫ్రింజ్డ్ బై ద గవర్నమెంట్. అయితే గవర్నమెంట్ కూడా దీని అగైనెస్ట్గా ఉండలేదు. అందుకోసం ఇవనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లిమిటెడ్ గవర్నమెంట్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఫండమెంటల్ రైట్స్ వల్ల గవర్నమెంట్ 100% పవర్స్ అయితే ఉండవు. ఒక
సిటిజన్స్ కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా, అలాగే పీపుల్స్ రైట్స్ని ఇబ్బంది కలిగించేలాగా, అలాగే దీంట్లో ఈ ఫండమెంటల్ రైట్స్ గవర్నమెంట్ మీద లిమిటెడ్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్యూచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. అయితే జ్యుడిషియరీ హ్యాజ్ ఏ ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియా. అయితే మనం జ్యుడిషియరీ హ్యాజ్ ఏ ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఏంటంటే సపోజ్ మన ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయితే కనుక జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది, అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేది కాపాడడం జరుగుతుంది. కాబట్టి అందుకే మనము జ్యుడిషియరీ హ్యాస్ ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పుకుందాం. అలాగే జస్టిసబుల్ రైట్స్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఒక రైట్స్ కానీ ది ఫండమెంటల్ రైట్స్లో కానీ రైట్స్ ఏదైనా రైట్ అయినా సరే అది వైలేట్ అవుతే కనుక ఒక పర్సన్ అనేది సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా కన్సర్న్ కావచ్చు అనమాట. ఒకవేళ తన ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ అవుతే కనుక. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. అయితే మనము వర్డ్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అనేది ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ అబ్సల్యూట్ అని చెప్పుకోవచ్చు. నాట్ అబ్సల్యూట్ అండ్ హ్యావ్ సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. రైట్ టు స్పీచ్ అంటే మనం 100% ఏదంటే అది చెప్తాము, అలాగే ఏవంటే అలా మాట్లాడతామంటే కాదనమాట. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ లేకుండా వేరే స్పీచ్ అయితే చేయొచ్చు అనమాట. ఫర్దర్ దే కెన్ బి అమెండ్మెంట్ బై ద పార్లమెంట్ త్రూ వితౌట్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్. అయితే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మనం ప్రియంబల్లో అయితే చూసుకోవచ్చు. వర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం కదా, ఆ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. అది కొన్ని వర్డ్స్ అనేది, అలాగే ఆ వర్డ్స్కి ఎలాంటి పార్లమెంట్ అమెండ్ చేసినా కూడా ఫండమెంటల్ రైట్స్ దానిని ఎలాంటి చేంజ్ అయితే రాకూడదు, దానికి ఏ బేసిక్ స్ట్రక్చర్కి ఏ ప్రాబ్లం రాకూడదు. అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ సిటిజన్ అండ్ అలీస్. అలాగే ఫండమెంటల్ రైట్స్ మన సిటిజన్షిప్లో నేర్చుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ సిటిజన్స్కి ఏ రైట్స్ ఉంటాయి, అలాగే ఫ్రెండ్లీ ఏలియన్ సిటిజన్స్కి ఏ రైట్స్ ఉంటాయి, అలాగే ఎనిమీ ఏలియన్స్కి ఏ రైట్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. అలాగే ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ టు సిటిజన్స్ అండ్ ఏలియన్స్ గురించి మనం నేర్చుకుందాం. అయితే ఫండమెంటల్ 15, 16, 19 ఆర్టికల్ 29, 30 ఇవన్నీ మన ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అలాగే ఈ రైట్స్ కాకుండా వేరే రైట్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది, బట్ ఈ రైట్స్ అనేది స్పెషల్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఎంజాయ్ చేయగలరు. అయితే వితౌట్ దిస్ ఈ రైట్స్ మాత్రం ఫ్రెండ్లీ ఏలియన్స్ కంట్రీస్ మెంబర్స్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ఈ రైట్స్ అనేది అప్లికేబుల్ అవుతుందన్నమాట. సో ఆర్టికల్ 14, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22, ఆర్టికల్ 21A అండ్ ఆర్టికల్ 23 to 24 అండ్ ఆర్టికల్ 25 to 28 ఈ ఆర్టికల్స్ అయితే గుర్తుపెట్టుకుని ఈ ఎగ్జామ్స్లో అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎనిమీ ఎలియన్స్ చూసుకుంటే ఈ ఆర్టికల్ 22 అనేది ఉండదన్నమాట వాళ్ళకి. ఈ 22 అండ్ ఈ ఆర్టికల్స్ ఏ ఉన్నాయో ఎనిమీ ఏలియన్స్కి ఈ 22 ఆర్టికల్ అనేది ఉండదు, అలాగే ఈ ఆర్టికల్స్ అనేది ఉండదు అనమాట. మిగతా ఏ ఆర్టికల్స్ ఉన్నాయో ఆ ఆర్టికల్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే డిఫరెన్షియేటెడ్ బిట్వీన్ స్టేట్ అండ్ ఇండివిజువల్. అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేది ఆర్ అవైలబుల్ అగైన్స్ ద స్టేట్ యాక్షన్ విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్. వెన్ ద రైట్స్ దట్ ఆర్ అవైలబుల్ అగైన్స్ ద స్టేట్ యాక్షన్ ఓన్లీ ఆర్ వైలేటెడ్ బై ఇండివిజువల్, then there is no constitutional remedy but only ordinary legal remedies అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ అండ్ నెగిటివ్ నేచర్. అలాగే ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ప్రివిలేజెస్ ఉన్నా కూడా సమ్ ఆర్ నెగిటివ్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ప్లేసెస్ లిమిటేషన్స్ ఆన్ ద అథారిటీ ఆఫ్ స్టేట్. అండ్ నెగిటివ్ నేచర్ అని చూసుకుంటే ఆర్టికల్ 21 ఏది ఉందో, స్టేట్ కెనాట్ డిప్రైవ్ ఎ పర్సన్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ
ఎక్సెప్ట్ బై ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా. ఇదైతే ఉంది, ఏ ప్రొసీజర్ ఏది ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే మనము ఏదైనా చేయొచ్చు అనమాట ఒక స్టేట్. సపోజ్ బట్ ఈ ఆర్టికల్ 21 వల్ల ఇదైతే మనము ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇది లిమిట్స్ అనేది పెడుతుందన్నమాట స్టేట్స్, అండ్ దీన్ని మనం నెగిటివ్ రైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్, ఏ పాజిటివ్ రైట్ విచ్ కన్ఫర్మ్ సర్టన్ ప్రివిలేజెస్ ఆన్ ద సిటిజన్. And status during emergency, except for article 20 and 21, fundamentals can be suspended during the operation of national emergency. అయితే ఈ ఆర్టికల్స్ తప్ప వేరే ఆర్టికల్స్ అనేది మనము సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ 6 రైట్స్ గ్యారంటెడ్ అండ్ ద ఆర్టికల్ 19 కెన్ బీ సస్పెండెడ్ ఓన్లీ డ్యూరింగ్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. అయితే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్టికల్ 20 అండ్ 21 తప్ప మిగతా ఆర్టికల్స్ అనేది మనం సస్పెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆర్టికల్ 9 అనేది ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో సస్పెండ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ నీడెడ్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్. అండ్ లాస్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అనేది డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్. అండ్ వీళ్ళకి ఇక ఫండమెంటల్ రైట్స్కి కాపాడడానికి ఒక స్పెసిఫిక్ లాస్ అనేది ఉండాలన్నమాట. లిమిటేషన్స్ గురించి నేర్చుకుందాం. అయితే మన ఫ్యూచర్ చూసుకున్నాం కదా, లిమిటేషన్స్ గురించి నేర్చుకుందాం అనమాట. అయితే ఆర్టికల్ 21A, సేవింగ్ ఆఫ్ లాస్ ప్రొవైడెడ్ ఫర్ ద అక్విజిషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అగైన్స్ ద రైట్ టు ప్రాపర్టీ. అండ్ ఆర్టికల్ 31B, వ్యాలిడేషన్ ఆఫ్ సర్టన్ లాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th schedule that may go against certain rights. And article 31C, saving of laws for giving effect to directive principles. Applications on armed forces, paramilitary, police forces, intelligence agencies, and such can be limited or abrogated by the parliament by article 33. ఈ ఆర్టికల్ 33లో వీళ్ళు ఉన్నారో ఆర్మడ్ ఫోర్సెస్, పారామిలిటరీ అండ్ పబ్లిక్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వాళ్ళకి ఇక కొన్ని లిమిట్స్ అయితే పెట్టచ్చు అన్నమాట. అండ్ అప్లికేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ డ్యూరింగ్ మార్షల్ లా. అలాగే మార్షల్ లా ఉన్నప్పుడు, ఒక మిలిటరీ రూల్ ఉన్నప్పుడు కూడా మనము రిస్ట్రిక్షన్ అనేది చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్ గురించి టాపిక్లో వస్తే కనుక బేసిక్లీ 7 ఫండమెంటల్ రైట్స్ అనేది ఉండేవి. బట్ లేటర్ ఒక 44 అమెండ్మెంట్ యాక్ట్తో 1978లో రైట్ టు ప్రాపర్టీ అనే ఫండమెంటల్ రైట్ అనేది తీసేశారనమాట. అలాగే ఇప్పుడు ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి. ఆర్టికల్ 12 to 35 ఉన్నాయన్నమాట. అండ్ దిస్ హైలైట్స్ ద కాన్స్టిట్యూషన్ ఎబిలిటీ టు అడాప్ట్ సోషల్ చేంజెస్. అండ్ ఆర్టికల్ 12 చూసుకుంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అని చెప్తుంది అన్నమాట. ఆర్టికల్ 12 అనేది డెఫినేషన్ ఆఫ్ స్టేట్ గురించి చెప్తుంది. అయితే డెఫినేషన్ ఆఫ్ స్టేట్లో చూసుకుంటే ఏవే వస్తాయంటే గవర్నమెంట్ అండ్ పార్లమెంటరీ ఆఫ్ ఇండియా విచ్ వుడ్ ఇంక్లూడ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ ఆఫ్ యూనియన్, గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ఈచ్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లోకల్ అథారిటీస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, ఇవన్నీ స్టేట్ కింద వస్తాయి, స్టేట్ డెఫినేషన్గా వస్తాయి. అండ్ అదర్ అథారిటీస్ which are territory of India and under the control of government, statutory and non-statutory authorities like LIC, ONGC, ఏవే ఉన్నాయో స్టాట్యుటరీ అండ్ నాన్ స్టాట్యుటరీ అథారిటీస్ అవన్నీ మనము డెఫినేషన్ ఆఫ్ స్టేట్లో అయితే వస్తుంది. హ్యాస్ వీ కెన్ సీ ద స్టేట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ ద వైడర్ సెన్స్లో అని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 13, ఈ సపోజ్ ఈ సింపుల్గా నేను చెప్పాలంటే ఈ ఆర్టికల్ 13A, ఇఫ్ ఎనీ ఆర్టికల్ విచ్ రిస్ట్రిక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో దాన్ని వాయిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సపోజ్ ఏ రైట్ అయినా ఫండమెంటల్ రైట్స్ని అడ్డుకుంటే కనుక ఆ రైట్ అనేది వాయిడ్ అని చెప్పచ్చు అనమాట. ఈ ఆర్టికల్ 13 అయితే చెప్తుంది. All laws that are inconsistent with fundamental rights or derogate to them, according to
it all such provisions of laws in the force before the committee of the constitution that are not consistent with the provision of part 3. వాట్ కాన్స్టిట్యూట్స్ హ్యాస్ ఏ లా చూసుకుంటే పర్మనెంట్ లా అనేది పార్లమెంట్ పాస్ చేస్తే ఆర్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్స్ చేసిన లాని పర్మనెంట్ లా అంటాం. అలాగే టెంపరీ లా అనేది లైక్ ఆర్డినెన్స్ బై ప్రెసిడెంట్ అండ్ స్టాట్యూటరీ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డెలిగేటెడ్ లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ యాజ్ ఎ రెగ్యులేషన్, నోటిఫికేషన్, ఆర్డర్, రూల్ ఆర్ బై లా, దీన్ని మనం స్టాట్యూటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. అలాగే నాన్ లెజిస్లేటివ్ సోర్సెస్ ఆఫ్ లా అంటే కస్టమ్స్ విత్ ఇన్ ద ఫోర్స్ ఆఫ్ లా. ఫండమెంటల్ రైట్స్ గురించి చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అనేది మనకు 6 ఫండమెంటల్ రైట్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18 డీల్ అయితే చేస్తుంది. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22, రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 38, అండ్ కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 to 30, అండ్ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ ఆర్టికల్ 32. ఇవన్నీ 6 ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. అండ్ రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 అనేది రిపీల్ అయితే చేయడం జరిగింది. అది ఇప్పుడు లీగల్ రైట్గా మార్చారనమాట దాన్ని. అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పటి వరకు మనం బేసిక్ ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకున్నాం, అయితే ఫ్యూచర్స్ గురించి నేర్చుకున్నాం. అయితే నెక్స్ట్ క్లాస్లో మనము ఫండమెంటల్ రైట్స్ ఏ రైట్స్ ఉన్నాయో 6 ఫండమెంటల్ రైట్స్ గురించి మనం డీటెయిల్గా విత్ రిలేటెడ్ కేసెస్, జ్యుడిషియల్ కేసెస్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుంటాం అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.